హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడునుగాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? ప్రతి విషయంలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తా అంటున్నాడు. గర్భఫలము, భూఫలము, ప్రతి దాంట్లో నీ పంట ఏదైతే ఉందో ప్రతి దాంట్లో దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తా అంటున్నాడు. కాబట్టి నువ్వు వాటిలన్నిటిని పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలంటే ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తును నువ్వు విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా నువ్వేం పొందుకున్నావంటే యేసుక్రీస్తు కలిగిన సామర్థ్యాన్ని నువ్వు పొందుకున్నావు. ఎప్పుడైతే నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావో, నువ్వు దాన్ని విశ్వసిస్తావో, ఆ రోజున నీ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క దాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రతి ఒక్కటి నీ జీవితంలో ఉన్నది ఫలభరితంగా మారుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ఉన్న సారముని నజరైన యేసుక్రీస్తు ద్వారా మీరు అనుభవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. గర్భఫలం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, అడుగుడే మీకు ఇవ్వనున్నాం తండ్రి. అడుగుచున్నాం దేవా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి ఆశ్రయించినది వర్ధిల్లింప చేస్తున్నావు తండ్రి. కననే గర్భం తండ్రి కనునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, గర్భఫలం భద్రపరచబడునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. పితరుల శాపాలు తండ్రి, తరతరాల శాపాలు తండ్రి, ఏది పనిచేయడానికి వీల్లేదు దేవా. నీ యొక్క ఆశీర్వాదం తండ్రి ప్రతి ఒక్కరి మీదకి దిగివచ్చునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఎటువంటి మిస్క్యారీస్ ఉండడానికి వీల్లేదు దేవా. ప్రొటెక్షన్ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రొటెక్షన్ కలుగునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. అట్టి రీతిగా తండ్రి, ఎవరైతే తండ్రి పంటలు తండ్రి వేసి ఉన్నారో తండ్రి, ఎటువంటి వాతావరణం వారు ఏ విషయాల్లో కూడా వారు ఇబ్బంది పడడానికి వీలు లేదు దేవా. ప్రతి దాంట్లో తండ్రి లాభభరితంగా వారు వచ్చునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. అట్టి రీతిగా తండ్రి, భూములు తండ్రి, ఆస్తుల విషయం తండ్రి ఎవరికైతే ఇంకా సమాధానం రావట్లేదు తండ్రి, ప్రతి ఒక్కరికి సమాధానం వచ్చునుగాక అని ప్రవచిస్తున్నాం దేవా. అట్టి రీతిగా దేవా, తల దగ్గర నుండి అరికాల వరకు తండ్రి ఏ అవయవం అయితే బలహీనంగా ఉందో తండ్రి, యేసు పొందిన గాయాల తండ్రి ఆ అవయవం స్వస్థపరచబడునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.